Releasing the power of redemption. This is my topic today. Somebody say this word, releasing the power of redemption. రోమిలో అంటాడు, నీవు చూసే సృష్టిని బట్టి, సూర్య చంద్రుని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఈ యొక్క మరి అద్భుతకరమైన పగలు రాత్రి, సీజన్స్, శీతాకాలం వర్షాకాలం, వీటిలన్నిటిని చూసి కూడా దేవుణ్ణి తెలుసుకోవచ్చు అండి. యూ కెన్ నో గాడ్ బై దీస్ థింగ్స్. అందుకే నువ్వు దేవుడు లేడు అంటే అది క్షమించరాని నేరం. బికాస్ బై సీయింగ్ దిస్ యూ విల్ నో ద డివైన్ నేచర్. లెట్ us go to రోమన్స్ 1లోనే ఉంటుంది 1:19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను. చూడండి ఒకసారి 19 కూడా వెళ్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. వారి మధ్య విశదమై ఉన్నది. చూడండి సొలొమన్ అంటాడు, ఐ అప్లైడ్ మై హార్ట్ టు విజ్డమ్, ఐ అప్లైడ్ మై హార్ట్ టు ద వరల్డ్. అది మనతో మాట్లాడుతుందండి. ఇఫ్ యు అప్లై యువర్ హార్ట్, దేవుని గూర్చి మరి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచి ఉన్నాడు. ఇక్కడ చూడండి, బికాస్ దాట్ విచ్ మే బి నోన్ ఆఫ్ గాడ్ ఈస్ మేనిఫెస్ట్ ఇన్ దెమ్, ఫర్ గాడ్ హస్ షోడ్ ఇట్ టు దెమ్. 20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచును. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఏం చేస్తానంట? ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సో నౌ ఫర్ ద ఇన్విజిబుల్ థింగ్స్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ క్లియర్లీ సీన్, బీయింగ్ అండర్స్టూడ్ బై ద థింగ్స్ దట్ ఆర్ మేడ్, ఈవెన్ హిజ్ ఎటర్నల్ పవర్ అండ్ గాడ్ హెడ్, సో దట్ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఒక మనిషి జీవితాన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, లైఫ్ టైం నువ్వు దేవుని చూడగలవు. అదేంటిది? ఇంకొకరి జీవితాన్ని చూసారు. అలాగే మీరు 100 మంది జీవితాలు చూసారనుకోండి, 100 మంది జీవితాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దేవుడు గ్యారంటీగా ఉన్నాడని నమ్ముతారు. యూ విల్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్. ఇన్ఫాక్ట్ నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకున్నా కానీ యూ విల్ నో గాడ్. అంటే కరెక్టే, దిస్ బుక్ ఈజ్ టు నో గాడ్, దిస్ బుక్ ఈజ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు అవి తెలుసుకొని యూ నీడ్ టు కమ్ టు దిస్ బుక్. ఆ తర్వాత యూ కెనాట్ స్టాప్ బై దిస్ బుక్. ఈ పుస్తకంతో ఆగిపోకూడదు. దేవుడు ఒక మాట అంటాడు, నేను వెళ్ళి నీకు ఆత్మను పంపిస్తాను, ఈ పరిశుద్ధాత్మ నీకేం చేస్తుందంట? సర్వసత్యం. సో వితౌట్ ద స్పిరిట్ ఈవెన్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్. సో దట్స్ అ డిఫరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్, ఇప్పుడు చూసారు మీరు క్రియేషన్, అదేంటది? ఎంతమంది ఎడ్యుకేషన్స్ ప్రిన్సిపాల్స్, స్కూల్ టీచర్స్, ప్రొఫెసర్స్ ఉంటే, ఎంతమంది సైంటిస్టులు, మరి ఎకానమిస్టులు. అంటే ఎక్కడో దేవుడు నేను పరిపాలిస్తున్నాను, తెలివి నువ్వు అనుకున్నట్టు, విద్య నువ్వు అనుకున్నట్టు ఇది కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఐ విల్ రూల్. అంటే నీకు కలిగిన జ్ఞానాన్ని, నీకు కలిగిన తెలివిని, దాన్ని నేనేం చేస్తున్నాను? వ్యర్థపరుస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? సో గాడ్ ఈస్ టెల్లింగ్. సో నౌ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంకొకటి చూస్తే, వాట్ ఈస్ దట్ యు ఆర్ లెర్నింగ్? సో కొన్ని రాసుకోండి పాయింట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హై లెవెల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇంటెలిజెన్స్, హార్డ్ వర్క్, తర్వాత టెక్నాలజీ అని కూడా రాసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది. అయితే వీటికంట ఏది గొప్పదే అనేది చూస్తే, సో ఇప్పుడు వీళ్ళు, దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ ద రూలర్స్. ఏమైపోయారు వీళ్ళు? నాయకులు అయిపోయారు. అంటే ఏంటి? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఎ హయ్యర్ లెవెల్ విజన్. ఎ విజన్ కెన్ టేక్ ఓవర్ an intelligent guy and subdue him. A vision can take over a hard worker. A vision can take over a science and technology guy. ఇప్పుడు దేవుడు కూడా చెప్తాడు అనమాట, ఫైట్ ద గుడ్ ఫైట్. ఏ ఫైట్ అంట? గుడ్ ఫైట్. ఫైట్ లీగల్లీ, అంటే చట్టపరంగా ఫైట్ చేయాలి, లేకపోతే యూ విల్ లూజ్ ఇన్ ద కింగ్డమ్. అందుకే వెన్ యూ ఆర్ ప్రాస్పరింగ్ యూ షుడ్ థింక్ ఇన్ మెనీ ఏరియాస్. ఎ విజన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అందుకే అంటాడు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. సో యూ క్యాన్ నో ద ప్రయారిటీ. విజన్ కెన్ ఓవర్టేక్ ఆల్ ద అబవ్ థింగ్స్ అని పెట్టుకోండి. అంటే వాట్ ఈస్ గాడ్ ప్రయారిటైజింగ్ ఇన్ ఎ మ్యాన్స్ లైఫ్? ఒక మనిషిలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు? దర్శనము, ఎ హయ్యర్ లెవెల్ విజన్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ సమ్ యంగ్ పీపుల్. యంగ్ పీపుల్ అనుకో, ది డ్రీమ్స్. అవునా? బైబిల్లో కూడా ఉంటుంది యంగ్ పీపుల్. కానీ దేవుని ఆత్మ వస్తేనంట వృద్ధులు కూడా కళ్ళకంటారంట. అంటే వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? అంటే ద విజన్ కెన్ లిమిట్ యువర్ ఏజ్.
నీ దర్శనం నీ వయసుని ఆపేస్తుంది. ఒకవేళ నీకు దర్శనం ఉందా, నీ వయసు కూడా అడ్డు రాదంట. యు సీ విజన్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద విజన్. ఒక్కొక్కసారి ఎక్కడ వస్తుందంటే కాంపిటీషన్, కాంపిటేటివ్ డర్టీ వరల్డ్. డోంట్ టేక్ ద డర్ట్ ఇన్సైడ్. ఏంటిది? కాంపిటేటివ్ డర్టీ వరల్డ్. ఇట్స్ గుడ్ ఇన్ వన్ ఏరియా బట్ డోంట్ టేక్ ఇట్ ఇన్సైడ్. ఒక్కొక్కసారి రిలేటివ్స్ కాంపిటీషన్ ఉంటుంది. మా అబ్బాయి ఇంజనీరింగ్. ఈ చిన్నోడు సరిగ్గా రాపోయినా వాడి మీద ఇంజనీరింగ్ ముందు రాస్తారు. నువ్వు చదవాలి వాడి ఇంజనీరింగ్. వాళ్ళు మెడిసిన్ చదువుతారు, నువ్వు మెడిసిన్ చదవాలి. ఫారెన్ వెళ్తే ఫారెన్ వెళ్ళాలి. ఎవరు కొంచెం బాగా చదువుకొని లైబ్రరీకి వెళ్తున్నారు, అందరూ ఇంకా దానిలో దోషేద్దామని చూస్తారు. దానివల్ల దర్శనం ఉండదు, ఏముండదు. తల్లిదండ్రులందరూ కూడా అందులోకి. కొన్ని ఫ్యామిలీస్కి ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్. ఏం ప్రెషర్? ఎలాగంటే డబ్బులు సంపాదించాలి, అది ఇది ఫైనాన్షియల్ ప్రెషర్. ఈ యొక్క కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది తెలుసా? దర్శనము పోతుంది. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు విజువలైజ్, సెట్ అండ్ థింక్. ఏం చెయ్యాలా? ఈ చదువుకున్న వాళ్ళకి అంత విజనరీగా ఉంటే చదువుకుని జాబ్ ఒక సైకిల్ పడిపోతాడు, ఆర్బిట్లో పడిపోతాడు, చూడండి తిరుగుతూ ఉంటుంది. ఇంక సైకిల్ చక్రంలాగా లైఫ్ అదే. ఇంక రోజు గ్యారేజ్లో, ఇంటి కింద, రోడ్డు మీద, ఆఫీస్ దగ్గర, వీల్ చైర్ లాగా. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు థింక్. సో వాట్ ఈస్ ప్రయారిటైజింగ్ దిస్ ఎవేషన్? యువర్ విజన్ విల్ బ్రింగ్ ద ప్రొవిజన్. అందరూ దర్శనము అనండి. బై సీయింగ్ ద థింగ్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. బట్ యట్ వాక్యాన్ని కరెక్ట్ అయి ఉంది కదా. Where there is no vision people, so vision is very powerful. అంటే ఇది ఒక సిస్టమ్ అనమాట. ఆ దర్శనం వారి జీవితంలో నెరవేరిపోతుందంట. అలా చేయబడ్డది ఈ భూమి. తప్పదు ఇంక దేవుడికి, దానికి పవర్ ఇచ్చేసాడు. అందుకే అంటాడు, హీ హాస్ గివెన్ ద ఎర్త్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్. ఈ భూమిని మనిషికి ఇచ్చేసాడు. నువ్వేం దర్శనం కలిగి ఉంటావో అదే. ఈ విజన్కి ఫెయిత్ కావాలా. చాలాసార్లు మనం ఏంటంటే మనం ఆలోచించాం, ఏంటి మనకు కావాల్సింది అవుతుందా? మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం, ఎబిలిటీని చూసుకుంటాం, అది ఇది చూసుకుంటాం. బట్ నువ్వు దేవుడి నుంచి ఒక దర్శనం కనుక పొందుకుంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇందాక చెప్పాను, ఒక్కొక్క మనిషి యొక్క జీవితాన్ని కనుక చూస్తే కూడా నువ్వు దేవుని తెలుసుకోవచ్చు. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ స్ట్రాంగ్ టు రివార్డ్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్. అక్కడ స్ట్రాంగ్ అనే పదం ఉంటుంది. సో ద స్ట్రెంగ్త్ ఈజ్ రిలేటెడ్ టు గివింగ్ ఎవ్రీ వన్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ వర్క్స్. గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ సో పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి వారు చేయు క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. హీ గివ్స్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హిస్ వర్క్. ఈ భూమి మీద, నాట్ ఇన్ హెవెన్, ఆన్ దిస్ ఎర్త్ అండ్ దెన్ ఇన్ హెవెన్. ఓకే, Psalm 62:11-12. 62, 11, 12. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడను. అంటే ఇక్కడ ఏదైనా 2 సార్లు వస్తే హీస్ టాకింగ్ అబౌట్ సమ్ పవర్, రియల్ పవర్. వాట్ ఈస్ దిస్ స్ట్రెంగ్త్? లెట్ us see in verse 12. ఏంటంటే ఈ శక్తి? ప్రభువా, మనుషులందరికీ also unto thee, O Lord, belongeth mercy, for thou renderest to every man according to his work. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు. మనుషులందరికీ, దట్స్ ఇట్. అంటే నువ్వు చూస్తే ఈ భూలోకంలో ఎవరు నమ్మాలో తెలియదు. ఏదైనా కొనాలంటే డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వడం. You don't know what to do. The world is like that. అయితే నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు. ఒక్కొక్కసారి ఇక నువ్వు కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. కానీ దేవుడు 800 కోట్ల మంది కూడా ఈ భూమి మీద ఏం చేస్తున్నారో దానికి ఈ భూమి మీద రోజుల్లో, గంటల్లో, నెలల్లో, సంవత్సరాల్లో వారి పిల్లలకే ప్రతిఫలం ఇచ్చేవాడు. ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రివార్డెడ్ అకార్డింగ్ టు హిస్ వర్క్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. అందుకే హోలీ స్పిరిట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అందుకే జ్ఞానం అంటాం. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది, దేర్ ఈస్ సంథింగ్. నీకు తెలియదు. నువ్వేమో అందరికీ ఇంతే అనుకుంటా. ఎవరికైనా ఏదైనా జరిగితే లోకం అంతా వచ్చేస్తుంది, ఏదైనా జరిగిందా భయపడిపోతాం. అతను జరిగితే అమ్మో ఆ కారు కింద మనం పడిపోతామా, అమ్మో ఆ బిల్డింగ్ కూలిపోయింది మన బిల్డింగ్ కూలిపోతామా, భూకంపం వస్తే ఇది వస్తే అది వస్తే. నో యూ డోంట్ నో వాట్ దే హావ్ డన్. ఆ డ్యామ్ కూలిపోతే, ఏం జరిగితే ఆ దేశానికి, ఆ ఊరికి, ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాడంట. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బట్టి కూడా 100 మంది జీవితం ఏంటి, వీళ్ళు చేసింది మళ్ళా 7 ఏళ్ళ తర్వాత ఇలా జరిగింది, వీళ్ళు చేసింది పిల్లల మీదకి వచ్చింది, ఈయన చేసింది కూతురి మీదకి వచ్చింది, ఇది వాళ్ళ మీదకి కరెక్ట్గా సర్క్యులేట్ అవుతుంది ఏంటి, ఇతని లైఫ్లో ఇతను చేసింది ఇలాగే సర్క్యులేట్ అవుతుంది ఏంటి అని నువ్వు చూసి ఆశ్చర్యపోయి ఇలాగ ఇవ్వాలంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు నువ్వు. అందుకే బీ కేర్ఫుల్. సమ్ సిన్స్ ఆర్ నాట్ ఈజీ. ప్రే దట్ యు డోంట్ డూ సమ్ సిన్స్. దే విల్ బి ఎ సైకిల్ ఆఫ్ రిపిటేషన్. పితరులు శాపాలంటారు, ఏమంటారు దాన్ని? So sin is like easy, but be careful. Think. అందుకే this is where you need to be careful. అయితే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. God will forgive all sins. The other day somebody was talking about sin unto death. There is a sin unto death. కానీ ఏమంటాడు మళ్ళా? You can also
ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. నాకు తెలిసి ద బిగ్గెస్ట్ సిన్ ఈజ్ టు రిజెక్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అన్నిటికన్నా గొప్ప పాపం ఏంటంటే దేవుని కృపను తిరస్కరించడం. జీసస్ ఎవరు? ఫుల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు, హీ డైడ్, హీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ నాట్ ఫర్గివెన్. ఆయన్ని తిరస్కరించడం ద బిగ్గెస్ట్ సిన్. అందుకే ఆయన తెలుసుకోకపోతే నీ మనసు ఏమైపోతుందో నీకు తెలియదంట. విజన్, డివైన్ గైడెన్స్, ignoring God's law, ignoring God's commandments. Somebody is going to be blessed today. I believe it. అన్నీ తెలియడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, బట్ నేర్చుకుంటాం. లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ లెర్నింగ్. ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఏమన్నా నేర్చుకున్నానా కొంచెమైనా అని బాధేస్తుంది. మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నేనే ప్రతిఫలం ఇచ్చున్నానంట. అంటే అందరికీ వారి వారి ప్రతిఫలం చొప్పున ఎవరిస్తున్నారంట? God himself is rewarding every human being on the planet. That's his power. That's his. అంటే ఏంటి? ఒకవేళ ఎవరైనా కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళ కంట్రోల్లో లేరు, ఎవరి కంట్రోల్లో ఉన్నారు? That's why prayer is powerful. You can pray and change a person, change yourself, pray and even change the world. అందుకే you are the light of the world. The generation is ignoring prayer. The families are ignoring prayer. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ బహుమానం ఇచ్చేది, ఆ దేశానికి వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ప్రేయర్. గాడ్ ఇస్ నాట్ రివార్డ్. సో ప్రేయర్, యూ కెన్ ప్రే టు గాడ్. దానియేలు ఒక దేశం కొరకు ప్రార్థన చేశాడా లేదా? యా. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్రేయర్ ఈస్ గ్రోయింగ్ టూ మచ్. ద బిజీ షెడ్యూల్, ఎగ్జామినేషన్స్, ఎడ్యుకేషన్, డబ్బు, హోదా, స్టేటస్. మా అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, మా అబ్బాయికి అంత వస్తుంది, కరెక్టే. అతని మైండ్ ఏంటి, అతని గురి ఏంటి? పరలోకం వైపు వెళ్తుందా, ఇంకో వైపు వెళ్తుందా, పాపం వైపు వెళ్తుందా? సో గాడ్ ఈజ్ కంట్రోలింగ్. దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు అండి, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? యూ సీ దట్ నా? సో గాడ్ ఈజ్ పవర్ఫుల్. ప్రేయర్. సో పేరెంట్స్ షుడ్ టీచ్ దర్ చిల్డ్రన్ టు ప్రే ఫర్ అవర్స్. రాజులను నమ్ముకున్నట్టు కంటే ఒక ఆయన అంటాడు, ఐ విల్ ప్రే ఓన్లీ 1 minute. 1 minute. ఐ వర్క్ ఫర్ 18 hours. ఓకే, 18 గంటలు పని చేస్తాను. దే ఆర్ పీపుల్ లైక్ దట్. ప్రేయర్. అలాంటి నాయకులు కెన్ దే టీచ్ ఫర్ ప్రేయర్? నో. ప్రార్థన. పేరెంట్స్ డిపెండ్ the powerful. Now let me tell you about the power of prayer. I want to give you some weapons, young people. Number 1 ఏం చెప్పాను మీకు? విజన్. A vision can change a sinner. ఒక దర్శనం ఒక పాపిని మార్చేస్తుందంట. దర్శనం. ఒకళ్ళు తన బలహీనత చూసుకొని ఆ బలహీనతను జయించి ముందుకెళ్ళాలనే దర్శనం. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. రెవల్యూషన్. You will see 20 elders with the golden balls. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఒక నిమిషం ఇంగ్లీష్ లో చూద్దాం. When he had taken the book, the 4 beasts and 4 and 20 elders fell down before the lamb. ఇది పరలోకంలో దర్శనం అన్నమాట, ఏం జరుగుతుంది అనేది. Having every one of them harps. 24 మందికి చేతుల్లో ఏమున్నాయంట? వాయిద్యం అన్నమాట. ఇట్స్ ఎ హార్ప్. Everyone having harp and a golden veils full of odors. ఇది అండర్లైన్ చేసుకోండి. Everybody underline that. Every young man and woman underline. ఎందుకంటే దేవుని ఆత్మ వస్తే వృద్ధులు కూడా ఏం చేస్తారంట? కళలు కంటారు. అంటే దే విల్ ఆల్సో హ్యావ్ విజన్స్. అంటే ఈవెన్ ఓల్డ్ పీపుల్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బీ ఎ లైట్ టు దిస్ వరల్డ్. అదేంటి? అది ఎక్సెప్షనల్, అది చాలా రేర్. కానీ యంగ్ పీపుల్ యూ హ్యావ్ ద పొటెన్షియల్. ఓకే. హ్యావింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హార్ప్స్ అండ్ గోల్డెన్ వెయిల్స్ ఫుల్ ఆఫ్ ఆడోర్స్. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్ర. విచ్ ఆర్ ద ప్రేయర్స్ ఆఫ్ సెయింట్. వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థిస్తేనంట. ఇప్పుడు ఆడోర్ అంటే తెలుసా? మీరు చూస్తే అగరవత్తులు అనేది ఉంటారు. అది చెడ్డ వాసన వస్తుందా, మంచి వాసన వస్తుందా? గుడ్. కొంతమంది బాగా రిచ్ వాళ్ళు ఇంకా మంచిగా వాడతారు. పర్ఫ్యూమ్స్, ఇట్స్ లైక్ పర్ఫ్యూమ్. ఓకే. అంటే ఇక్కడ నీ ప్రార్థన దేవుడికి ఒక చక్కటి సుగంధ ద్రవ్యం అంట. చూడండి, ఉమెన్ లైక్ పర్ఫ్యూమ్, సమ్ మెన్ లైక్ పర్ఫ్యూమ్. అవి దేంతో పట్టుకుంటారంట నీ ప్రార్థనలనే? గోల్డెన్ వెయిల్, బంగారు పాత్రలంట. అంటే నువ్వేదో 1 minute దేవా ఇచ్చా, ఐ మీన్ ఎంటాడో ఏంటో దేవుడు ఉన్నాడో లేదనుకుంటావు. బంగారు పాత్రలో వాళ్ళు అక్కడ పట్టుకొని అందులోంచి వచ్చే సుగంధమైనటువంటి ఒక ద్రవ్యములాగా దేవునికి వెళ్తా ఉంటుందంట నీ ప్రార్థన. అంటే దేవుడు ఏదో ప్రార్థన ఆలకించే ఏమేన్ అంటే చూడలేదన్నమాట. హీ సీయింగ్ హౌ ప్రెషియస్ ఈజ్ యువర్ ప్రేయర్. యు సీ, ప్రార్థన అనేది ఎంత పవర్ఫుల్లో హెవెన్లో. ఆ పరిశుద్ధులు పట్టుకొని ఆ బంగారు పాత్రలో పట్టుకొని ధూపంలాగా అది వేయడం కూడా, ఆ సుగంధ ద్రవ్యము కూడా, ఆ సువాసన ఎందులోంచి వస్తుందంట? బంగారు పాత్ర. గోల్డ్, ప్యూర్ గోల్డ్, ద మోస్ట్ ప్రెషియస్ మెటల్ ఆన్ ద ప్లానెట్. అంటే దేవుడు ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వు గనక
బలహీనుడు అయ్యుండి ఒక దేశము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. సో యువర్ ప్రేయర్ క్యాన్ మేక్ యూ మోర్ పవర్ఫుల్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యువర్ నేషన్. సో ఎ ప్రేయర్ మ్యాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎ విజనరీ మ్యాన్. అలాగని విజన్ ఇగ్నోరెన్స్ కాదు. యు గెటింగ్ మీ నౌ? సంఘం ప్రార్థిస్తుంది, హేరోదు కూర్చున్నాడు కుర్చీలో. ఏం చేశాడు? కుర్చీలో కూర్చున్నాడు, మంచి భాషనిచ్చాడు, అందరూ పొగుడుతున్నారు హేరోదుని. ఏమైంది సడన్ గా? ఎలా పడి చచ్చిపోయాడంటే అప్పటికప్పుడు గంటలో పురుగులు తినేసేయండి, అంత మొత్తం అందరూ కంగారు ఎవడకాడు ఆ ప్యాలెస్ నుంచి. అంతకు ముందు ఒక అపోస్తుల్ని చంపేశాడు, పేతురుని చంపుదామని చూస్తే అప్పుడు సంఘం ఏం చేసింది? ప్రార్థన. సంఘం అంటే సంఘ కాపరి ఎవరో నాయకుడు అన్నాడు, పద ప్రార్థన చేద్దాం, రివైవల్ వచ్చింది. చూడండి, సంఘం ఏది పడితే నమ్మేస్తుంది. సంఘం ఒక వ్యక్తే ఇంపార్టెంట్. అద్భుతాలు లేవంటే లేవు, పరిశుద్ధాత్మ లేదంటే లేదు, తండ్రే గొప్ప, క్రీస్తు గొప్ప కాదు, అసలు క్రీస్తు లేడు. దే టాక్ వాట్ ఎవర్ దే వాంట్. సో ద లీడర్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎక్కడ పరలోకంలో ఏం జరుగుతుంది నీ ప్రార్థన అంటే? ఇంతకాలము దేవుడు వెళ్తాడు, రేపు పొద్దున్న నేను చూశాను గుమ్మం దగ్గర, దేవుడు అంటాడు, ఓ నా కుమారుడు వస్తున్నాడు. యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్ ఇన్ హెవెన్ ఎట్ ద థ్రోన్. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. నాకు తెలుసు ఆ ప్రార్థనా పరుడు, వెళ్ళు మిఖాయేలు రేపు వెళ్ళండి, గో గెట్ హిమ్ ఫ్రమ్ ద డోర్, వార్మ్ వెల్కమ్. ఎక్కడున్నాడు? ఐసీలో ఉన్నాడు, చనిపోతున్నాడు, గో గెట్ హిమ్. ఎక్కడున్నా సరే గెట్ హిమ్. హీ విల్ సెండ్ ప్రెషియస్ ఏంజల్స్ టు గెట్ దట్ మ్యాన్. ఐ నో హిస్ ప్రేయర్, ఐ హర్డ్ హిస్ ప్రేయర్ లైఫ్. సో హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. ఒక దర్శనాన్ని తీసుకోండి. You have the power to redeem this nation. The vision that you have now. A vision is powerful. A vision. And then prayer. Then what? Prayer. Somebody say, why vision? ఎందుకు దర్శనము? You see the kind of throne. ఇక్కడ 24 మంది పట్టుకున్నారండి. వీళ్ళు ప్రెషియస్ సింహాసనానికి ఎదురుగుండా ఉంటారంటే ఎక్కడ ఉంటారు? దే ఆర్ ద రెస్పాండింగ్ పీపుల్. ఏంజల్స్ ఉంటారు కానీ దీస్ ఆర్ ద హై ర్యాంక్ పీపుల్ అనమాట. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కాదు, నువ్వు ప్రార్థిస్తేనే వాళ్ళు డెలిగేట్ చేస్తారు, వెంటనే దూత పట్టుకెళ్ళిపోతాను. ఇట్ ఎంటర్ ఇన్ టు దట్ బాల్. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ప్రెషియస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది కష్టాలు ఎక్కువైపోయి దేవుడు ఏం చేయట్లేదు. నో 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 నో. ఒకసారి లేట్ అవ్వచ్చు, 5 years, 10 years, 20 years, 40 years కూడా లేట్ అవ్వచ్చు. కానీ దర్శనం నెరవేరిందా లేదా? 40 years లేట్ అయిన దర్శనం నెరవేరిన వ్యక్తి ఎవరో చెప్పండి? మోసెస్. మనం సంవత్సరం అయిపోతే దేవుడు ఉన్నాడా? అయిపోయి నా పని అయిపోయింది అనుకుంటాము. సంవత్సరం వెయిట్ చేసి. ఎ విజన్ ఈజ్ పవర్ఫుల్. A vision is very powerful. He's ఫెయిల్ అయిపోయాడు, కానీ ఒక దర్శనం ఉంది. నేను ఈ ప్రజల్ని విడిపించాలని దర్శనంతో జీవించాడు, ఫెయిల్ అయ్యాడు. బట్ గాడ్ హానర్స్ విజన్. నువ్వు ఓడిపోయినా, నువ్వు జరగదని ఫిక్స్ అయిపోయినా, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒకవేళ నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయిన దర్శనం ఉంటే అది నెరవేర్చడం కోసం మళ్ళీ నేను సమాధిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. యూనో ఎ విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే విజన్, యూనో దెర్ వాజ్ అ మ్యాన్ కాల్డ్ ఎలీషా. ఎలీషా. ఎందుకంటే ఈ జనరేషన్లో పీపుల్ ఆర్ నాట్ రీడింగ్ బైబుల్. ఓకే, అందుకనే ద హోలీ స్పిరిట్ షుడ్ గైడ్ యూ. పౌలు అందుకే పరలోకాన్ని నుంచి డైరెక్ట్గా పొందుకున్న పౌలు కూడా వాళ్ళు ఎప్పుడైతే లేఖనాలు చూసి నాది కరెక్ట్ అని అంటున్నారో పౌలు ఆనందపడేవాడంట. ఎందుకు? రేపు పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత ఒక తప్పు బోధకుడు వస్తే కూడా వాళ్ళ సత్యం నిలకడగా ఉంటారు. పౌలు ఎప్పుడు చెప్తాడు, నేను వెళ్ళిపోతే ఎవరు వస్తారంట సంఘంలోకి? తోడేళ్ళు. సో హీఈస్ ఎంజాయింగ్ వెన్ దే రీడ్ అండ్ వెరిఫైయింగ్ హిస్ వర్డ్. అందుకే మీకు ఎలీషా తెలుసంటే ఆనందంగా ఉన్నారు. ఎలీజాని చూశాడంట. ఎలీజాని చూసి ఈవెన్ ఇన్ఫాక్ట్ బైబిల్ కూడా చెప్తా ఉంటుంది ఎగ్జాంపుల్. విజన్ అనండి, ప్రకటన గ్రంథం 4:10-11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఏం చేసితివి? సమస్తమును. అండర్లైన్ చేసుకోండి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దేని బట్టి ఉన్నాయంట? నీ చిత్తము బట్టి ఉన్నాయి. మనం ఇంతకు ముందు చూసాం ఒక వర్స్, బలము ఆయిందని ఎన్ని మార్లు చెప్పాడు. ఇంకా బలం ఎవరిదే? వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? వాళ్ళు ఎందుకు అలా విర్రవిగిపోతున్నారు? ఎవరు లేరు? నో ప్రేయర్ పీపుల్. దానియేలు విద్యావంతుడా కాదా? వైజ్ మ్యాన్, హార్డ్ వర్కర్, చదువుకు ఇంటెలిజెంట్, హీ వర్క్డ్ హార్డ్, కష్టపడ్డాడు, చదువుకున్నాడు, జ్ఞానం కలిగిన వాడు. ప్రార్థనా పరుడా కాదా? ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? Daniel was an intelligent man, prayer man, hardworking man. Last లో he became a visionary and he became a prayer man. అంటే ఏం కావాలో మనిషికి? విజ్డమ్, ప్రేయర్ అండ్ ఆల్సో విజన్. అందుకే పర్లోకంలో వచ్చేయలేదా దర్శనాలు? మీకు చెప్పాను, క్యాలిక్యులేషన్తో సహా చెప్పింది ఎవరు? దానియేలు. సో డోంట్ గెట్ స్టక్ ఓన్లీ టు ఎడ్యుకేషనల్ సిస్టమ్. బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. గివ్ దిస్ మెసేజ్. ఇది కేవలం ఎవరికైనా అందరికీ కూడానా? ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. యూ కెన్ టీచ్ యువర్ చిల్డ్రన్. బట్ యet this is what I found out. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు
తమ Thou art worthy, O Lord, to receive glory, honor, and power. For thou hast created all things. For thy pleasure they are and were created. అంటే ఈ భూమి అంతా దేనికంట? ఫర్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లెజర్. అంటే గాడ్స్ ప్లెజర్ అంటే ఏంటి? గాడ్స్ విల్, దేవునికి ఇష్టం. అంటే ఆల్ ఆర్ ఫర్ గాడ్స్ ప్లెజర్. అంటే ఈ సృష్టి అంతా దేవుని చిత్తమే. అందుకే నువ్వు నీ చదువు, నీ తెలివి, నీ విద్య, నీ ఎక్సర్సైజు, నీ బ్యూటీ, దాంతో పాటు ఆయన చిత్తానుసారంగా వెళ్తున్నావు అనుకోండి, సృష్టి కూడా నీకు సాయం చేస్తుందంట. ఎలాగా? 10,000 మంది ఒకవేళ భూకంపంలో పడిపోయినా, వరదలో పడిపోయినా, యూ విల్ బి ప్రిజర్వ్డ్. యూ విల్ నాట్ డై లైక్ ఎ చికెన్. తర్వాత ఈ భూలోకం మీద ఎక్కడికి వెళ్తావు నువ్వు? కళ్ళు మూస్తే హెవెన్. యూ విల్ గో టు హెవెన్. దట్ ఇస్ ద మెయిన్ పొజిషన్. అందుకే పేరెంట్స్ షుడ్ కనెక్ట్ గాడ్. అంటే ఇది ఉండాలన్నమాట. ఎందుకంటే సమస్తం ఆయన కొరకే. ఎర్త్ ఈజ్ మేడ్ ఫర్ హిస్ ప్లెజర్. అందులో ఎవరన్నా ఉన్నాయి, తుదక ఆయన చిత్తం. అందుకే అన్నాడు చూడండి, మోషే ఒక టైంలో వాళ్ళని కష్టపడి విడిపించి వాళ్ళ కొరకు తన సుఖాన్ని, భోగాన్ని, అన్నిటిని త్యాగం చేసేసి ఆ తర్వాత కూడా అది పోగొట్టుకొని ఇంకో 40 సంవత్సరాలు ఎడారిలో బతుకుతాడు. అతన్ని పట్టుకొని ఏమన్నా కొంచెం చేప లేకపోయినా దేంతో చంపేస్తామంటున్నారు మోషేని? రాళ్ళతో కూడా చంపేస్తారండి. ఎలా ఉంటుంది మరి? మోషేకి మరి కోపం రావడంలో పొరపడలేదు కదా. మేబీ అప్పుడు ఆత్మపూర్ణి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? యూనో, ఇఫ్ గాడ్ టెల్స్ యూ. సో అందుకని మోషే కోప్పడి కానాన్ని చూపించకపోయినా తర్వాత దేవుడు మోషేని కొండ మీద తీసుకొచ్చి తన మహిమను చూపిస్తాడు. గాడ్ లవ్స్ మోసెస్. అరే ఓంటి రాళ్ళతో కూడా చంపేస్తారా? యూ వాంట్ టు కిల్ మోసెస్, ద మ్యాన్ హూ రిడీమ్డ్ యూ. ద విజన్ దట్ హీ హ్యాస్ విల్ కమ్ టు పాస్. ఆపలేదు, ఆ విజన్ నెరవేరింది. ద విజన్ కేమ్ టు పాస్ ఇన్ హిస్ లైఫ్. మీరు చూస్తే మోషే కొరకు సృష్టి సహకరించిందా లేదా? సముద్రం, ఎడారి ఎలా మారింది? వాళ్ళకి ఎడారి ఏసీ రూమ్లో మారింది. వెన్ యు ఆర్ ఇన్ ద పర్పస్ అండ్ ద ప్లాన్, ఎడారెళ్ళు, సముద్రం వెళ్ళు, భయంకరం వెళ్ళు, అక్కడ అన్ని దొరుకుతాయంట నీకు. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఈ వాక్యం తర్వాత somebody will begin to prosper. You're connected to heaven. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఏ కాడి అయితే వారు ఇంతకాలం భారంగా మోస్తున్నారో దాన్ని నువ్వు విరగొట్టబోతున్నావు. ఏ దర్శనం అయితే ఇంకా జరగలేదైనా ఇంకా వాళ్ళని మందిరానికి వస్తూ అయ్యా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారో ఈ సంవత్సరం వాళ్ళని ఆశీర్వదించబోతున్నావు. ఆ మోకాళ్ళ నొప్పులు తీసివేస్తున్నావు. ఆ బ్లడ్ ప్రెషర్, ఆ షుగర్, ఆ టీబీ, ఆ థైరాయిడ్, ఆ ఎయిడ్స్, ఆ HIV, ఆ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం, ఆ వివాహ సమస్య, కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వబోతున్నావు. పాడైపోయిన దాన్ని తిరిగి కట్టబోతున్నావు. లార్డ్, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ బ్యాక్, రిడీమ్, హీల్, బ్లెస్, రివైవ్ దిస్ మై లార్డ్ జీసస్. ప్రార్థన లేని జీవితమా? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ దట్ యోక్. ఉపవాసం ఉండలేకపోతున్నావా? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. Lord, break that yoke. నీకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదా? Whatever you are suffering, Lord Jesus, break it on their bodies, on their spirit, on their soul. Aya, let it be a heavenly redemption day. పరలోక స్వాతంత్రము ఈరోజు సంఘానికి విడుదల చేసి ఈ సంఘము ద్వారా మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.